ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టా ఇట్లాంటివి మన దేశంలో వాళ్ళు ఎందుకు కనిపెట్టరు? చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. ఎందుకు కనిపెట్టరు అంటే మన వాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి, వాళ్ళని మనం ప్రోత్సహించాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్కి పోటీగా తీసుకొచ్చారు, మనం ప్రోత్సహించామా? చివరికి మూసేసుకోలేదా? అదే తరహాలో చూసుకుంటే మన దేశంలో ఏదైతే భారతదేశం మొత్తం మీద కూడా హెపటైటిస్ బికి వ్యాక్సిన్ కనిపెడితే ఆ కంపెనీనే కొనిపడేసింది విదేశీ సంస్థ. మనం దాన్ని ప్రోత్సహించలేదు. ఆ సంస్థల్ని డబ్బులు అకస్మాత్తుగా 100 కోట్లు వచ్చేస్తున్నాయి కదా, అమ్మేసి తప్పేంటి అనేటటువంటి రూట్లో మనం ఉంటాం. కానీ అవతలోడు కొనేసి మనల్ని వ్యాక్సిన్లే తయారు చేయకుండా చూడాలనుకున్నాడు. తీరా చూస్తే మనం వ్యాక్సిన్ మళ్ళీ కోవిషీల్డ్, కోవాక్సిన్ లాంటివి తయారు చేయగలిగాం. చేస్తే దాన్ని ఎలాంటి కుట్ర పన్నారు అమెరికా, యూరోప్ దేశాలు కలిసి వాటికి అనుమతి ఇవ్వకుండా ఏళ్ల తరబడి ఆపుకొచ్చేది, నెలల తరబడి ఆపుకొచ్చారు. ఈలోపు మనం వాడేసాం, కానీ వాళ్ళు మాత్రం దాన్ని ఆపుకుంటూ వచ్చారు. దాన్ని అడ్డు పెట్టి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి అవి వాడద్దని చెప్పినటువంటి రోజులు చూసాం. అంటే ఇదంతా ఒక అంతర్జాతీయ కుట్రలో మన వాళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి. కానీ ఇప్పుడు అసలు విషయాలు బయటపడినాయి. ఎందుకోసం వాళ్ళు ఫైజర్ కంపెనీకి సంబంధించినటువంటివి అమ్ముకోవడానికి బ్రిటన్ తయారు చేసిన, అమెరికా తయారు చేసిన అమ్ముకోవాలంటే మన వాటికి ఎత్తుబెట్టాలి, మన వాటికి అడ్డు పెట్టాలి. ఇది వాళ్ళ నాటకాలంతా. ఇప్పుడు ఊర్సులైనా వండర్లేన్ ఎవరైతే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి చీఫ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన జర్మన్ కావడం, ఆయన ఒక కంపెనీతో ఈ ఫైజర్ కంపెనీలో డైరెక్టర్ కావడంతో అక్కడి నుంచినే ఒక్కొక్క మనిషికి యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 10 వ్యాక్సిన్లకు సరిపడినటువంటి యూరోలు డబ్బులు ముందే ఇచ్చేసింది అన్నటువంటి కుంభకోణం బయటపడింది. అంటే అట్లాంటివి కొనుగోలు చేసి అవి వాడటం కోసం భారతదేశం లాంటి వాటిని దెబ్బ కొట్టడం కోసం కుట్రలు పన్నినటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం.